హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాము. పులుసు కాదు, కర్రీ చేస్తున్నాము. రెగ్యులర్గా దొరికే ఫిష్ కాదు, పాంఫ్రెట్ ఫిష్ కర్రీ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఇందులో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి. ఇలా నేను చేసినట్టు కర్రీ ఒకసారి చేయండి. ఈ ఫిష్ ఎక్కడైనా దొరికితే మీకు చాలా టేస్ట్ ఉంటుంది. ముళ్ళు తక్కువ ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. ఎలా చేశాననేది రెసిపీ మొత్తం చూసేయండి. పాంఫ్రెట్ నేను ఒక 1 kg ఫిష్ తీసుకున్నాను, ముక్కల్లో కట్ చేపించేసాను. దీంట్లో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 నిమ్మ చెక్క పెడుతున్నా దీంట్లో. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేద్దాము. నిమ్మరసం, ఉప్పు, కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. ఫిష్ కర్రీ కోసము ఒక వెడల్పాటు గిన్నె, గిన్నె హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 4 స్పూన్లంత ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఫిష్ కర్రీ కోసము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే పొడుగుగా ఘాట్లు పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి. జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేయించుదాం వీటిని. నెక్స్ట్ దీంట్లోకి ఒక 4 ఆనియన్స్ ని సన్నగా తురిమాను, పేస్ట్ కాదు ఇది, తురిమాను. దీన్ని ఇది యాడ్ చేస్తున్నా. ఆనియన్ తురుము కొద్దిగా రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాము. జస్ట్ ఒక 3-4 నిమిషాలు పడుతుంది అంతే. ఇది ఆనియన్ తురుము కొంచెం రంగు మారింది. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఉడికిద్దాం అంతే, మూత పెట్టేసి. నెక్స్ట్ దీంట్లో 2 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను, స్పైసీ ఉంటేనే బాగుంటుంది నాకు అట్లని. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి. ఇది ఫ్రెష్గా చేసిందే, చేపల పులుసుకు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ ఉప్పు. ఉప్పు ఇందాక మనం ముక్కలు కూడా పట్టించాము ఫిష్ ముక్కలకి, అందుకే ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకున్నా. కలిపేద్దాం ఒకసారి. కొద్దిగా టైం తీసుకొని ఓపికతో చేసుకుంటే ఇలా కర్రీ మాత్రం అదిరిపోతుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. తొందరపడకుండా కొద్దిగా ఓపికతో చేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఉప్పు కారం కూడా ఒక 2 నిమిషాలు ఉడికిద్దాము. ఉప్పు కారం వేసిన 2 నిమిషాల తర్వాత దీంట్లో 2 టమాటాల నుండి తీసిన టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 300 ml వరకు ఉంటుంది. కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికిద్దాము, ఆయిల్ పైకి తేలేంత వరకు. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిచ్చాను, ఇలా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే 2 కరివేపాకు రెబ్బలు. మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకుతో. కొన్ని వెల్లుల్లి కచ్చపెచ్చగా దంచి యాడ్ చేస్తున్నా, నాకు చాలా ఇష్టం ఇలా యాడ్ చేస్తే, మంచి టేస్ట్ వస్తుంది లాస్ట్లో యాడ్ చేస్తున్నప్పుడు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికీ తప్పకుండా వేస్తాను నేను చేపల పులుసులో. అండ్ ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసేద్దాము. ఫిష్ యాడ్ చేసిన తర్వాత గరిట పెట్టి కలపకుండా తిప్పేద్దాం ఒకసారి ఇలా పట్టుకొని. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు కంపల్సరీ ఉడికించాలి. నేను ఒక చిన్న 3 మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షను, ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మూత పెట్టేసి 15 నిమిషాలు కంపల్సరీ లో ఫ్లేమ్లో ఉడికించాలి. మూత పెట్టిన 10 నిమిషాల తర్వాత తీస్తున్నాను. ఒకసారి తిప్పేసుకుందాం మళ్ళీ క్లాత్తో పట్టుకొని.
స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక 5 minutes అంతే సరిపోతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించాను. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ముక్కలు కూడా మంచిగా ఉడుకుంటాయి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసి పక్కన పెట్టేసుకొని ఒక 1 hour పైనే చల్లారిన తర్వాత తింటేనే ఆ టేస్ట్ వస్తుంది. అప్పుడే ఆ టేస్ట్ ఆస్వాదించవచ్చు. చాలా బాగుంటుంది. వేడివేడిగా అంత టేస్ట్ అనిపించదు కాబట్టి 1 hour పక్కన పెట్టేద్దాం. వన్ అవర్ పక్కన పెట్టే తింటున్నాను. చల్లగైన తర్వాత టేస్ట్ బాగుంటుంది. చిక్కు గ్రేవీ బాగుంది. స్మెల్ అదిరిపోయింది. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అదిరిపోయింది టేస్ట్. ఫిష్ కూడా పర్ఫెక్ట్ ఉప్పు అయింది. ఫస్ట్ మనం నిమ్మకాయ ఉప్పు కలిపెట్టాం కదా, దానివల్ల ఫిష్ కొంచెం నీచు వాసన ఉన్న కూడా మొత్తం పోతుంది. పర్ఫెక్ట్ వచ్చింది టేస్ట్ అయితే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.